నలుగురికి కిలోమీటర్లు గ్రూప్ అయిపోయిన రైతులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి. రైతులకి అందరికీ బాగా సహకరించి మంచి రుణమాఫీ కూడా చేశారు. ఆయన్ని ఎప్పుడు గుర్తుకొని స్థాయిగా నిలిచిపోతారని అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భముగా ఈరోజు పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డికే ఉంది. ఈ రాష్ట్ర చరిత్రలో 86 ప్రాజెక్టులు ప్రారంభించిన శంకుస్థాపన చేసి 26 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి మహానుభావుడికే ఉంది. అదేవిధంగా 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలకి ఉద్యోగాలు, ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈరోజు ఐటీ రంగంలో కానీ ఎన్నో విప్లవాత్మక చరిత్ర సృష్టించారంటే ఆ ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికే ఉంది. ఎందుకంటే ఎంతోమంది చెప్తా ఉంటారు మేము హైటెక్ సిటీ తెచ్చాము అది తెచ్చామని. హైటెక్ సిటీ తేవడం కాదు, దానికి చెట్టు వేసి పైకి విత్తనం వచ్చిన దాకా పండు ఫలించిన దాకా తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది. అదేవిధంగా మనకు ఎన్నో పథకాలు ఇస్తున్న అపర భగీరథుడు, ఎందుకంటే రైతు బాంధవుడు. అదేవిధంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే. అదేవిధంగా మహాపాదయాత్ర ప్రారంభించి చీవేళ్ల నుంచి ఇచ్చాపురం దాకా నడిచి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర గారి దాన్ని చర్చ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రైతులకు రుణమాఫీ పూర్తిగా ఎంత ఉంటే అంత చేసిన మహానుభావుడు ఇప్పుడు ఎవరు లేరు. ఇదివరకు పెట్టేటి చేతులు దులుపుకుంటున్నారు. బ్రహ్మాండంగా అప్పట్లో రుణమాఫీ కూడా చేశాడు. ఒక రైతు రారాజు ఈరోజు దేవుడు ఫోటోలు పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఇంకా ఇప్పుడు కూడా 2 సంవత్సరాలైన వాడు బ్రహ్మాండంగా ఆయన పేరు పోకుండా స్థిరస్థాయిగా నిలబడి ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారికే. వర్ధంతి సందర్భంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్లకి, నాయకులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. అధ్వానం అంటే ఇప్పటికీ మన జీవితంలో ఎరగలేదు. 15,000 16,000 వృద్ధి అమ్ముకునే పరిస్థితి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 22,000 23,000 అమ్ముకున్నాము. అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్న అది ముఖ్యమంత్రి పదవులు అంటే ముఖ్యమంత్రి పదవులు చూడండి ఎట్లున్నాయో. రైతు గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. అది రాజశేఖర రెడ్డి ఆ కుటుంబానికే దక్కుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన కన్వీనర్లకు, కౌన్సిలర్లకి అందరికీ నమస్కారములు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో ఆరోగ్యశ్రీ, రైతులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి. రైతులకి అందరికీ బాగా సహకరించి మంచి రుణమాఫీ కూడా చేశారు.